రైలు దగ్ధం చేసిందంటే ఆయన నోరు ఉంది కదా, ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా ఇష్టం ఉన్నట్టు మాట్లాడేయచ్చు. దానికి అర్థం పర్థం ఉండాలి. మహిళగా ఎందుకు దిగదాచుకోమాలి, కనీసం అర్థం పర్థం ఉండాలి కదా సార్ మాట్లాడడానికి. నోటికి ఏది వస్తే అది, నోటికి ఏది వస్తే అది ఏం చెప్పారు చెప్పండి, ఎక్కడ చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు ఎక్కడ చెప్పారు చెప్పండి. 10 మాటలు మాట్లాడి దేనికి అంతకుముందు ఉద్యమాలకు సంబంధించి ఆయన చెప్పింది దేనికి చెప్పారు? తుర్కి సంబంధించి రైలు దగ్ధం చేయమని చెప్పారు. మీరు ఆపండి, మాట్లాడతారు కానీ అర్థం కొంచెం మైండ్ ఉండాలి. బట్టి అర్థం పద్ధతి వైసీపీ ఎమ్మెల్యే అంత చక్కగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ అలా పిచ్చివాడు అవుతారు, మీకు ఆయన తేడా ఉంది అంతే. కాదు ఆ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎట్టుంటారు, మీరు అక్కడే ఉన్నారు. అర్థం పద్ధతి వాళ్ళు పిచ్చివాడు తప్ప పిచ్చివాడు ఏం చెప్పారు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నా కనీసం అర్థం ఉందమ్మా, అర్థం మాట్లాడుతున్నానికి. ఏ ఉద్యమానికి, ఏ ఉద్యమానికి? ఆ ఉద్యమంలో నమ్ముతున్నట్టు ఎక్కడ పడుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎవరు పడుకున్నాడు? ఇదే కాపులకు సంబంధించిన గుర్తొచ్చిందా? మీరందరూ కాపులు కాపులు తీసుకెళ్లి కప్పాలు కావాలి మీరు మీ నాయకుడు మళ్ళీ చేస్తున్నారు. సిగ్గు లోకేష్ ఆడికి ముఖ్యమంత్రి పదవి ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు తిరుగుతా ఉన్నారు. చంద్రబాబుకే ఊడిగం చేయడానికి పుట్టిన మీరు చంద్రబాబు దగ్గర ఊడిగం అంతే పిచ్చివాడు వాగుడు తప్ప ఏముంది అర్థం ఎవరు పిచ్చోడో జనాలు రాడ తీసుకొని ఎవరు కొట్టారో తెలుసు కదా, ఎవరు గుండు చేయించారో, ఎవరికి గుండు కొట్టించారో, ఎవరికి గుండు కొట్టించారో, ఎవరు గుండు కొట్టించారు, ఎవరు పిచ్చోడో ఆయన తీసుకొచ్చారు కూర్చోబెట్టారు. మీ కథలు మీ గురించి పదహారేళ్ళ నుంచి రాజకీయాలు ఇప్పటికీ ఎమ్మెల్యే అది మీ స్థాయి. అంటే చంద్రబాబు మా స్థాయి లోకేష్ బూట్లు ఒక మహిళ మాట్లాడతాం, మీకు ఆడంగి మాటలు మాకు రావట్లేదు. మీలాంటి ఆడంగి మాటలు మాకు రావు, మీలాంటి ఆడంగి మాటలు మాకు రావు కదా. ఇప్పుడు సహాయం చేశాడని పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటుంది. ప్రతి డిబేట్ ఇదే వాగుడు, ఇదే వాగుడు, ఇదే పిచ్చి వాగుడు. పవన్ కళ్యాణ్ అలా పిచ్చి వాగుడు అవుతాడు. ఈ జనసేన ప్రతి ఒక్కరు ఇదే పిచ్చి వాగుడు తప్ప కనీసం ఒకసారి